రాజధానిపై వైసీపీ గూండా బాగేశారు. మనం గత వీడియోలో కూడా చెప్పుకోండి. అమరావతి రాజధానిని అంగీకరించిన వైసీపీ అధినేత అమరావతి రాజధానిలో రైతులకు న్యాయం చేస్తారు. ఇప్పటికే అమరావతి రాజధానిలో ఫస్ట్ ఫేజ్లోనే 29 గ్రామాలకు చెందిన రైతులు 34,000 ఎకరాల భూములు ఇచ్చారు. మొత్తం మీద ఇంకా 2,250 ఎకరాల భూములు అమరావతి రాజధాని రైతుల నుంచి ప్రభుత్వానికి తీసుకోవాల్సింది. అయితే వాళ్ళంతా ప్రభుత్వం ఆఫర్ చేసిన పరిహారానికి వారు అంగీకరించలేదు కాబట్టి వారంతా కోర్టుకు వెళ్ళి ప్రభుత్వం మీద ఫైట్ చేస్తారు. ఈ క్రమంలో ఉండవల్లి పెరుమాక గ్రామాల్లో ఒక 12 ఎకరాల కీలక ప్రాంతాల్లో ప్రభుత్వానికి భూమి అవసరం. ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా కూడా ఎవరైనా ల్యాండ్ పూలింగ్లో ఇస్తే ఇప్పటికైనా మీకు ల్యాండ్ పూలింగ్లో పరిహారం చెల్లిస్తాము, జరీబ్ భూమి కాబట్టి ఇంకా కొంచెం పరిహారం ఎక్కువ అందుతుందని చెప్పి చేయడం. ఈ క్రమంలో ఉండవల్లి పెనుమాకకు చెందిన కొంతమంది రైతులను పోగేసుకొని తాడేపల్లికి చెందిన ఒక వైసీపీ మహానేత ప్రేమారెడ్డి గత వారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిశారు. నేను మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ భూములన్నీ మీకే ఇచ్చేస్తాను, అమరావతి రాజధాని రైతులు ఎవరు ఆందోళన చెందవుతాం. అమరావతి రాజధానిలో ఇప్పటికే 90% రైతులంతా భూములు ప్రభుత్వానికి ఇచ్చారు. 65,000 కోట్ల రూపాయలు పనులు జరుగుతూ ఉన్నాయి. మరలా నేను ముఖ్యమంత్రి అయితే ఎవరు భూములు వాళ్ళకి ఇస్తామని ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రకటన చేయడం అంటే అమరావతి రాజధాని మీద ఏ విధంగా విషయం చెందుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు అమరావతి రాజధానిని అంగీకరించడం లేదు, మావిగన్ అనే ఒక రాజధాని తెర మీద తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలు కలిపి ఒక రాజధానిగా చేస్తారు. ఆల్రెడీ 2019 నుంచి 2024 దాకా అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని రాజధానిగా చేశాడు, పరిపాలనా రాజధాని. అమరావతిని శాసన రాజధానిగా మార్చాడు. కర్నూలులో ఆల్రెడీ న్యాయ రాజధాని పెట్టేశాడు. అప్పుడు ఒక 3 రాజధానులు, ఇప్పుడు ఒక 3 రాజధానులు, మొత్తం ఆంధ్రప్రదేశ్కి 6 రాజధానులు కాదేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ పొరపాటున అధికారంలోకి వస్తే మావిగా ఉంటుందో లేదో తెలియదు. ఒంగోలు, గొల్లపూడి కలిపి ఒంగో అనే రాజధాని కూడా పెట్టిన ప్రమాదం. అయితే తాజాగా వైసీపీ నేతలంతా కలిసి ఉండవల్లిలో రైతులను పరామర్శించడానికి బయలుదేరారు. పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు, వాళ్ళు మాత్రం మేము పరామర్శించాల్సిందని చెప్పేసి ఉండవల్లి దాకా వెళ్ళారు. ఇక అక్కడ విషయం తెలుసుకున్న అమరావతి రాజధాని రైతులంతా అసలు అమరావతి రాజధానిని మీరు అంగీకరించడం లేదు కదా, మీకు ఎందుకు వచ్చింది బాధ అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ జరిగిన ఘర్షణలో అమరావతి రాజధాని రైతులు తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన ఎక్కడ దేవినేని అవినాష్ విజయవాడ నుంచి చేసుకెళ్ళిన కొంతమంది రౌడీ షేర్లు రాళ్ళు విసురుకున్నారు, కోడిగుడ్లు విసురుకున్నారు. వైసీపీ నేతలు, మహానేతలు మచిలీపట్నం నుంచి వచ్చిన పేరిన ఏ నియోజకవర్గమో తెలియని అంబర్ రాంబాబు, ఇక దేవినేని అవినాష్ ఎన్నిసార్లు పోటీ చేసినా ఒకసారి కూడా గెలవని మహానేత, వీళ్ళంతా చిన్నగా జారుకున్నారు అక్కడి నుంచి. అయితే నిన్న మన గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం మీద ఎవరైతే దాడి చేశారో, ఏ రౌడీ షేర్లు అయితే దాడి చేశారో, అమరావతి రాజధానికి కూడా వారిని వెంటేసుకుని వచ్చారు. అక్కడ రచ్చ చేసి రక్తపాతం సృష్టించి అమరావతి రాజధాని వ్యవహారాన్ని మరొకసారి రాజకీయంగా వాడుకొని శవరాజకీయం చేయడం చూశారు. అమరావతి రాజధాని రైతులు గట్టిగానే సమాధానం చెప్పారు. ఇక అంబటి రాంబాబు అయితే పోలీసుల మీద విరుచుకుపడ్డారు. తాజాగా అతని మీద 30 యాక్ట్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇక దళితులు అని చెప్పేసి దూషించడంతో వారు కూడా కేసు కంప్లైంట్ చేశారు. పేరుని నాని మీద, అంబటి రాంబాబు మీద, దేవినేని అవినాష్ మీద, ఇక నారాయణమూర్తి మీద, వీళ్ళందరి మీద కేసులు నమోదయ్యాయి. అయితే నిన్న జరిగిన ఇష్యూలో రౌడీ షీటర్లు ఎవరెవరు పాల్గొన్నారు అనే విషయాన్ని విజువల్స్ ద్వారా నిఘా వర్గాలు పరిశీలించి ఆ లిస్టు మొత్తం కాసేపట్లో ప్రకటించబోతా ఉన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారు, మళ్ళా ఉండవల్లి సెంటర్లో రచ్చ చేసినారు అనేది మొత్తం వెలికి తీయబోతాం. ఇప్పటికే అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. అసలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేశారు, 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికి కూడా మనం రాజధాని పూర్తి చేసుకోవాలంటే రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై, ఢిల్లీ పరుగులు చేయాల్సింది. రాజధాని ఉంటే పరిపాలన స్థిరీకరణ ఏర్పడుతుంది,
ఉద్యోగాలు వస్తాయి, మన బిడ్డలు కూడా చదువుకున్న వారికి మంచి అవకాశం ఉంది. అమరావతి రాజధాని కోరుకునేవారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.